గర్భసంచి అనేది కిందకి జారడం మొదలవుతుందో వాళ్ళకు మొదటగా వచ్చే కంప్లెయింట్ ఏంటి? యూరిన్ అనేది కంట్రోల్‌లో ఉండదు. యూరిన్ అనేది కంట్రోల్‌లో లేకపోవడం వల్ల ఎందుకు జరుగుతుంది? అంటే గర్భసంచి అనేది కొంచెం బరువుతో కూడింది. మూత్రసంచి కంటే ఎక్కువగా బరువుతో ఉన్నప్పుడు గర్భసంచి కిందకి జారడం వల్ల దాని ద్వారా వచ్చేది మూత్రసంచి కూడా కిందికి జారడం జరుగుతుంది. దీన్ని బ్లాడర్, యురిథ్రోసీల్ కానీ, మ్యూకోసీల్ కానీ అంటారు. సిస్టోసీల్ కానీ అంటారు. ఈ సిస్టోసీల్, యురిథ్రోసీల్, మ్యూకోసీల్ అనేది బ్లాడర్ మజిల్స్ ఎప్పుడైతే వీక్ అయ్యి కిందకొచ్చినప్పుడు అది లూజ్ అవ్వడం వల్ల యూరిథ్రల్ లెంత్ అనేది అంటే ముఖద్వారం ఏదైతే మూత్రాశయంది దారి ఉంటుందో ఆశయంది దారి అనేది చిన్నగా అయినప్పుడు కంట్రోలింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. సో వాళ్ళకి యూరిన్ లీకేజ్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. యూరిన్ లీకేజ్ సమస్య కంట్రోల్ చేసుకోలేకపోవడం, అర్జెన్సీ కానివ్వండి, స్ట్రెస్‌గా అంటే కొంచెం అబ్డామినల్ ప్రెషర్ పెరిగినా, దగ్గినా, తుమ్మినా, యూరిన్ లీక్ అవ్వడం కానివ్వండి, ఇది ఈ రకంగా సమస్యలతో యూరిన్ సమస్యలతో బాధపడతారు. కొంతమందికేంటి రెక్టల్ ప్రొలాప్స్ కూడా జరుగుతుంది. అంటే రెక్టమ్ యానస్ భాగం నుంచే కాకుండా కొంచెం కొంత పార్ట్ ఆఫ్ ది రెక్టమ్ అనేది కూడా రెక్టమ్ కానివ్వండి, కోలాన్ కానివ్వండి, యుట్రస్ ద్వారా వెనకాల పోస్టీరియర్ వాల్ అని అంటారు దాన్ని. వెనకాల సైడ్ నుంచి రెక్టమ్ కూడా బయటికి రావడం. దీన్ని రెక్టోసీల్‌గా కన్సిడర్ చేస్తారు. సో ఇవన్నీ కూడా యూట్రోవెజైనల్ ప్రొలాప్స్ చిన్నగా ఉన్నప్పుడే మనం కనుక్కున్నట్టయితే అంటే కొంచెంగా కిందకి జారినట్లుగా బరువుగా అనిపిస్తూ ఉన్నప్పుడు మొదటగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే యూరిన్ బ్లాడర్ సింప్టమ్స్ రాకుండా మల సమస్యలు కానీ, మూత్ర సమస్యలు కానీ మొదలవ్వక ముందే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే చాలా వరకి మీరు సర్జికల్ ఇంటర్వెన్షన్ వరకి వెళ్లకుండా అరికట్టవచ్చు.